ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అండి. ఎందుకంటే చాలా మంది భవిష్యత్ అండ్ వాళ్ళ కళలు ప్రతి ఒక్కరికి ఇది ఒక డ్రీమ్ అన్నమాట. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తెలుసు ఇక్కడికి రావడం, సాధించడం, నిలదొక్కుకోవడం, మళ్ళీ అక్కడే జర్నీ చేయడం అన్నది ఎంత పెద్ద ఒక టాస్క్ అన్నది. సో అలాంటి ఒక ప్రయత్నానికి ఒక పునాది లాగా ఒక ఫస్ట్ స్టెప్ లాంటిది ఇక్కడికి మీరు పంపించేటువంటి షార్ట్ ఫిల్మ్స్ అన్నమాట. అందులో సెలక్షన్ కమిటీకి చైర్మన్గా మన ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు నన్ను ఎంచుకోవడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నా మీద మీరు పెట్టిన నమ్మకానికి. అండ్ అలాగే రామకృష్ణ గౌడ్ గారి గురించి ఎందుకు నేను ఇది ముందుకొచ్చి చెప్పాలని అనుకుంటున్నానంటే, కొంతమంది వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ మంచి పనులు అసలు బయటపడదన్నమాట. నేను ఇలాంటి ఒక షార్ట్ ఫిల్మ్కి మీరు చైర్మన్గా ఉండి ఇది వివరించాలి, ఇవన్నీ కొంచెం చూడాలి మీరు అని చెప్పినప్పుడు ముందు నేను చూసింది ఏంటంటే, ఆయన ఒక ఏమంటారండి దీని మీద ఆయనకున్న ఇంటెన్షన్ ఏంటి. మన ముఖ్య అతిథిగా ఇప్పుడు షరీఫ్ గారు కూడా జాయిన్ అయ్యారు. అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు స్టేజ్ మీద ఎవరెవరైతే చూస్తున్నారో, ఎందుకు రామకృష్ణ గౌడ్ గారు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే, టిఎఫ్సిసికి చాలా బలంగా నిలబడే వాళ్ళు వీళ్ళందరూ. అందుకే ఎస్ అండి, ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ రన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది, అండ్ మన మీడియా ఫ్యామిలీకి అయితే ఇంకా బాగా తెలిసి ఉంటుంది. అందరినీ అంచుకొని వెళ్ళాలి, అందరికీ మంచిగా ఉండాలి, అందరి మనసు ఎవరి మనసు నొప్పించకుండా అందరి మనసు సంతోషపడేలా ఉండాలంటే అది మామూలు విషయం కాదు. మన రామకృష్ణ గౌడ్ గారు అందులో దిట్ట. ఎవరి మనసు ఎక్కడా కూడా గాయపరచకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్ళే ఒక స్వభావం. అని ఇందాక నేను రామకృష్ణ గౌడ్ గారి గురించి చెప్తున్నాను కదా, నేను ఇక్కడ జాయిన్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, రామకృష్ణ గౌడ్ గారు నాట్ ఓన్లీ చైర్మన్ ఫర్ టిఎఫ్సిసి అండి, ఆయన డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ చేసి ప్రొడక్షన్ హౌస్, డైరెక్షన్ అండ్ ఆగిపోయిన ఎన్నో మూవీలకు తన వంతైన సపోర్ట్ ఇచ్చి బయటికి రావడానికి కారకులుగా ఉండిన వ్యక్తి ఆయన. మళ్ళీ చాలా మందికి ఏంటంటే అండి, బయట కనపడరు, మంచి చేసేవాళ్ళు మన మధ్య ఉంటారు కానీ బయట కనపడరు. ఈరోజు ఇది నేను మీ అందరికీ తెలియజేయాలన్న ఒక ఆశతో చెప్తున్నాను. సో అలాంటి వ్యక్తి ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చినప్పుడు, ఇప్పుడు ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ తీసుకొని ఎవరికి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవచ్చు, వాళ్ళ బ్లాగ్ లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టా, ఫేస్బుక్ అని మనకంటే ప్రత్యేకమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇక్కడ చాలా ఉన్నాయండి, అందులో పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. వై టిఎఫ్సిసి ఎందుకు ఇక్కడికి పంపించాలి? ఇంత ఖర్చు చేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎన్నో ఆశలతో ఎన్నో కళలతో వచ్చారు, వాళ్ళ సొంత డబ్బులు పెట్టి షార్ట్ ఫిల్మ్ మేక్ చేసుకుని వచ్చారు. బట్ టిఎఫ్సిసికి ఎందుకు పంపాలి? బికాస్ this is the right platform for you to reach your goal. ఇండస్ట్రీకి మీరు వెళ్ళాలి, ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే ఇండస్ట్రీకి సంబంధించిన పర్సన్స్ చూడాలి కదా మిమ్మల్ని. మనం బ్లాగ్ లో పెట్టుకోవచ్చు, మనం యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు, ఎంతమంది చూస్తారు? ఆ చూసే వాళ్ళలో పబ్లిక్ ఉంటారు, ఖచ్చితంగా మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. వ్యూవర్షిప్ లేదని కాదు, అందరికీ ఉంటుంది. కానీ మీరు ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నారో అక్కడికి చేరుకోవాలంటే ఎవరు చూడాలి? అలా చూడడానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ టిఎఫ్సిసి. సో ఇప్పుడు ఆయన చెప్పారు కదా, నెక్స్ట్ అంటే కమింగ్ ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా ఇదైతే జరుగుతుంది. అండ్ అవార్డు కూడా చాలా పెద్ద భారీ అంచనే ఎన్నుకున్నారు. ఐ ట్రూలీ అప్రిషియేట్ అండ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ సార్. ఎందుకంటే మా పిల్లలకి ఏదో ఒక అవకాశం ఎప్పుడు నేను అడుగుతూ ఉంటాను. నాకు షోలో ఎవరైనా కనపడినా కానీ, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కనపడినా కానీ మంచిగా చేసేవాళ్ళు, అక్సర్కి కూడా తెలుసు, మంచిగా చేసేవాళ్ళు, అది డాన్స్ అయినా సరే, పెర్ఫార్మెన్స్ అయినా వెంటనే వీళ్ళకి ఒక అప్లికేషన్ లెటర్ పెట్టేస్తాను, సార్ మా పిల్లలకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. బికాస్ నాకు అది సాధ్యం కాదు, బికాస్ నేను ఆ స్థాయిలో లేను, అడిగే స్థాయిలోనే ఉన్నాను. ఇలా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఒకవేళ నా ఎక్స్పీరియన్స్, నా పాపులారిటీ ఎక్కడో కొంత వాళ్ళకి సపోర్ట్ అవుతుందంటే ఇలాంటి కార్యక్రమంలో నేను కానీ వాలంటీర్గా వచ్చి ముందుంటాను. నేను చేయగలిగింది అంతే. అది మాత్రమే కాదు, ఇండస్ట్రీ నాకు ఎంతో ఇచ్చిందండి. ఈ రోజు మీరు చూస్తున్న ఇంద్రజ కానివ్వండి, స్థాయి కానివ్వండి,
నేను అనుభవిస్తున్న ప్రతి ఒక్క రూపాయి కూడా ఇండస్ట్రీ నాకు ఇచ్చింది. తిరిగి నేను ఇండస్ట్రీకి ఏం చేయగలను? చాలా మంది న్యూ కమర్స్ ని, చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ని తీసుకురావడానికి నేను ఒక చిన్న టీం అయ్యానంటే దట్ ఈస్ మై సక్సెస్ అండి. అందుకే నేను ఇక్కడ ఈరోజు నిలబడి ఉన్నాను. అండ్ సార్ ఇందాక చెప్పినట్టు ఎస్, మీరు అందరూ కూడా బాగా చేశారు. పంపించిన ఇప్పుడు 60 మూవీస్ మా దాకా వచ్చిందంటే 58 60 ఇయర్స్ 58 అనుకుంటాను, 58 అనుకుంటాను నా నంబర్. అందరూ కూడా బాగా చేశారండి, ఎవ్వరు కూడా బాగా చేయలేదని కాదు. మీ మీ సాయశక్తికి తగినంత ఎఫర్ట్స్ పెట్టి మీరు మా దాకా తీసుకొచ్చారు. బట్ అందులో డెఫినెట్లీ ఎవరో ఒకరు బెస్ట్ అవుట్ అని ఉంటారు కదా, వాళ్ళ కోసమే 3 prizes, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఆ తర్వాత కేటగిరీ వైజ్ గా బెస్ట్ హీరో దగ్గర నుంచి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఒక్కొక్క కేటగిరీ అని మేము 12 అవార్డ్స్ ఎన్నుకున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు ఇంత దూరం రావడానికి మీకు ఎవరెవరైతే సపోర్ట్ గా నిలబడ్డారో వాళ్ళందరికీ కూడా మా టిఎఫ్సిసి తరపున థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ ఇయర్ ఇది జరగబోతుంది. మీడియా మిత్రులందరికీ, అది డిజిటల్ మీడియా కావచ్చు, లేదు ప్రెస్ మీడియా కావచ్చు, మీ అందరికీ మా కోరిక ఒక్కటే, ఈ మాటని స్ప్రెడ్ చేయండి. ఎవరెవరైతే ఆశలతో కళ్ళు నిండా కళలతో వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు ఒక అవకాశం ఇక్కడ ఉంది. అండ్ సార్ ఇందాక చెప్పింది మీలో ఎంతమంది గమనించారో నాకు తెలియదండి. ఎవరెవరైతే పంపించారో షార్ట్ ఫిల్మ్, అందులో మనం బెస్ట్ గా ఏదేదైతే సెలెక్ట్ చేశామో ఆ షార్ట్ ఫిల్మ్ లింక్ మీకు టిఎఫ్సిసి ప్లాట్ఫామ్ అంటే టిఎఫ్సిసి కంటే ఉన్న యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో మీరు రేపు ఒక డైరెక్టర్ని లేక ప్రొడ్యూసర్ని కలవడానికి వెళ్ళినప్పుడు సార్ ఇది నేను తీసాను సార్ మీ మొబైల్ ఫోన్ లో తీసుకెళ్లి చూపించడం కాకుండా సార్ నేను టిఎఫ్సిసికి పంపించాను, నా షార్ట్ ఫిల్మ్ కి అవార్డు నాకు వచ్చింది అని ఆ లింక్ మీరు చూపించినప్పుడు అది మీకు ఒక ఎక్స్ట్రా ప్లస్ అవుతుంది, యాడ్ ఆన్ ప్లస్ అవుతుంది. సో దానికి కూడా మా ప్లాట్ఫామ్ మీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ టిఎఫ్సిసికి సపోర్ట్ గా నిలబడినందుకు. అండ్ ఇందాక పిల్లలు చాలా చాలా బాగా డాన్స్ చేశారు కదా, వాళ్ళందరికీ మళ్ళీ ఒక్కసారి మనందరి తరపున అభినందనలు. అండ్ అంశవీరి గారు ఒక్కసారి ఖచ్చితంగా గురువుకి మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు, వాళ్ళని అభినందించాలి. షీస్ అంశవేణి, ఈవిడ ఆ కొరియోగ్రాఫ్ చేశారు, తెలియజేయాలి మీలాంటి వాళ్ళని. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ బ్యూటిఫుల్ గా హోస్ట్ చేస్తూ మమ్మల్ని అందరినీ హ్యాపీగా అల్లరిస్తున్న మౌనికాకి కూడా ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరికి ఏ ఆర్టిస్ట్ డాన్స్ చేశారు కదా? ఓ డాన్స్ చేసిందా? అయితే ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పాలి సార్, ఒకరిని చెప్పి ఒకరిని వదిలేస్తే బాగోదు. మోనికా షీ ఈజ్ సో బ్యూటిఫుల్. మనీ లుక్ సో బ్యూటిఫుల్. అమ్మవారి గెటప్ లో అయితే అదిరిపోయారు. సూపర్. క్లాసికల్ తెలియదండి, క్లాసికల్ డాన్స్ తెలీదు. పాపం 3 months లో నేర్చుకొని ఇక్కడ చెయ్యాలన్న ఒక తాపత్రయంతో పాప చేసింది. నెక్స్ట్ టైం ఇంకా అదరగొట్టేయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సిసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఈస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టిఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టిఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్. లవ్ యూ ఆల్. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీఫ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.